అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ చందు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం బహుశా ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్లో ఏ అంశాల పట్ల మాట్లాడుకునే అవకాశం ఉందని తెలుసుకుందాము. ఒక్కసారి ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్కు గవర్నర్ ప్రసంగం తర్వాత మొదలు కాబోతున్న 2026 బడ్జెట్ సమావేశాలు ఎలా ఉంటాయంటే, ఈసారి కొంత ఆసక్తికరమైనటువంటి అంశాలు బడ్జెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రం యొక్క ఆదాయము వ్యయం పైన ఏ శాఖలకు ఎంత కేటాయించాలి, వాటిని అమలుకు నోచుకునే విధంగా దిశానిర్దేశం ఈ కేబినెట్ మీటింగ్లో మాట్లాడుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే కీలకంగా విద్యా వైద్యం ఎప్పటిలాగే ఖర్చు పెట్టాలని ప్రతిపాదనలు జరిగే అవకాశం ఉంది. కానీ ఎంతవరకు ఖర్చు పెడతారు అనే విషయం మనమే చూసుకోవాలి. వస్తున్న ఆదాయం, పెట్టబోయే ఖర్చు, కట్టబోయే అప్పుల వడ్డీలు అన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్ గురించి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని విషయం తెలుస్తూ ఉన్నది. ప్రధానంగా అంశాలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎప్పటి నుండి నిర్వహించాలి అనేది ఈ కేబినెట్ సమావేశంలో బయటపడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరుతున్నాయా అనే విషయంలో కేబినెట్ మాట్లాడుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టుల మరమ్మతుకు సంబంధించిన దేవాదుల ప్రాజెక్టుకు కొన్ని పనులకు బడ్జెట్ కేటాయించేటట్టు తెలుస్తూ ఉంది. ఇక నిరుద్యోగులకు కొంత శుభవార్త చెప్పే విషయం పట్ల కేబినెట్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులందరికీ ఆర్థిక సాయం అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని, హైదరాబాద్లో కూడా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక గిగ్ వర్కర్ల విషయంలో కేబినెట్ ఒక నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తుంది. ప్రతి శాఖకు సంబంధించి మునుపటి కంటే ఈసారి కొంత ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యవహరించాలని కేబినెట్ ఒక నిర్ణయానికి రానుంది. ఈ కేబినెట్ మీటింగ్లో కొంత ప్రజల సౌకర్యాల దృష్ట్యా అడుగులు వేయాలని కోరుకుందాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎప్పుడూ బడ్జెట్ ప్రవేశపెట్టినా భారీ మొత్తంలో బడ్జెట్ను చూపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది అరాకొరగా ఖర్చే అవుతుంది. దీని పట్ల రాష్ట్రంలోని ప్రజలందరూ కొంత తీవ్ర మనోవేదనకు గురైనట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ సకల సౌకర్యాలకు సంబంధించి రాష్ట్రమే అన్నిటికీ ముందుగా నిలబడాలి, ప్రభుత్వమే ప్రజలు ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వమే ముందుకు సాగాలి. కాబట్టి ప్రజల నుంచి డబ్బులను, అదే పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా ప్రజలకు తోడ్పాటుగా ఉండాలని, అదేవిధంగా ప్రజల మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని ఏ అవసరం వచ్చినా ప్రజలకు కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెరుగైన సహాయం అందాలని కోరుకుందాం. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూ న్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.